చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అందరినీ ఆకర్షించేది ఒక ఎగ్జిబిషన్ మాత్రమే అని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 36వ వార్డు గోపాలపురంలో సంబంద్రి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వారు ప్రారంభించారు. చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అందరినీ ఆకర్షించేదే ఒక్క ఎగ్జిబిషన్ మాత్రమే అని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 36వ వార్డు గోపాలపురంలో సంబంద్రి ట్రెండ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాణిజ్య వ్యాపారాలకు వ్యాపార కేంద్రంగా సూర్యాపేట ఉందని అన్నారు. పిల్లలకు పెద్దలకు సెలవు వచ్చిందంటే ఎక్కడికన్నా వెళ్ళాలని అనుకుంటారు, కానీ మన సూర్యాపేటలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పిల్లలను పెద్దలను ఆకట్టుకునే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. ఎగ్జిబిషన్కు కావలసిన పర్మిషన్లు అన్ని తప్పకుండా తీసుకోవాలని తెలియజేశారు. మీరు విజయం సాధించాలని మనసారా ప్రార్థిస్తున్నానని అన్నారు. నా సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ నాయకులు వచ్చిన ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, కుమ్మరికుంట్ల వేణు, చెంచాల శ్రీనివాస్, రావుల రాంబాబు, నిఖిల్ నాయుడు, మాదా నవీన్ గౌడ్, కల్లూరి మురళీకృష్ణ, కుంభం రాజేందర్, మధ్యబోయిన శ్రీనివాస్, ఎగ్జిబిషన్ నిర్వాహకులు తుమ్మ అప్పిరెడ్డి, అమర్లపూడి బారసౌరి, అమర్లపూడి ప్రకాష్, ఉమా మహేశ్వర్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా యువ నాయకులు గారిని సర్వోత్తం రెడ్డి గారిని కోరుతున్నాను. ఫెయిర్ ఎగ్జిబిషన్ కి సందర్భంగా వాళ్ళు ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ వెనకాల ఈ ఖాళీ స్థలంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి సూర్యాపేట ప్రాంతం పిల్లలకు పెద్దలకు వినోదాన్ని కొంచెం ఆహ్లాదాన్ని పంచాలని చెప్పి ఈరోజు ఇక్కడ మంచి ట్రేడ్ ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసినారు. వారికి సూర్యాపేట పట్టణం తరఫున ఇక్కడ ప్రాంతం తరఫున ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నుమాయిష్ ఆ రోజు నిజాం మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఒక కోవిడ్ సమయంలో తప్ప ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు హైదరాబాద్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అదే లైన్స్ లో సూర్యాపేటలో కూడా ఈ సంవత్సరం నుంచి ఒక క్రమం తప్పకుండా ఒక మంచి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలకు
వినోదంతో పాటు ఒక మంచి వ్యాపార రంగం కేంద్రంగా, ఎందుకంటే బట్టల దుకాణాలు ఉంటాయి, మన ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు ఉంటాయి, వ్యవసాయ పనిముట్లు ఉంటాయి. అలాంటి పనిముట్లను కూడా మనం ఇట్లాంటి ట్రేడ్ ఫెయిర్స్ లో, ఎగ్జిబిషన్స్ లో మనం ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర ఏంటి అంటే ఇప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ప్రదర్శనలు వస్తున్నాయి. ఇంకా కూడా మంచి ఆర్గనైజ్ సెగ్మెంట్ గా వచ్చే అవకాశం ఈరోజు మేజర్ మున్సిపాలిటీగా సూర్యాపేట అవతరించింది. దాదాపు 1,20,000 మంది జనాభా తోటి కూడిన సూర్యాపేట మున్సిపాలిటీ చాలా కీలకమైనది. అదేగాక హైదరాబాద్, విజయవాడ మధ్యలో ఉండడం వల్ల కూడా ఈ ప్రాంతానికి, ఈ పట్టణానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. దాన్ని మనము పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. ఇంకా పూర్తిగా దాన్ని, ఈ ప్రదేశాన్ని యొక్క ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను ఇంకా పూర్తిగా వాడుకోలేకపోతున్నాం. ఇక్కడ కూడా ఇలాంటి అనేక ట్రేడ్ ఫేర్స్ తీసుకొచ్చి మా ఉద్దేశం ఒకటే, ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఆంటర్ప్రిన్యూర్ స్పిరిట్ తోటి వాళ్ళు వివిధ పట్టణాలలో ఇలాంటి ట్రేడ్ ఫేర్స్ ఏర్పాటు చేస్తారని వాళ్ళకు వివరించినారు. వాళ్ళ ఎందుకు పూర్తి సహకారం అందించాలనే ఆలోచనతో ఈరోజు నేను తప్పకుండా మా పార్టీ నుంచి కానీ మా ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుంది. నేను ఒకటే కోరేది, ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది వస్తూ ఉంటారు, పిల్లలు వస్తూ ఉంటారు, పెద్ద మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళకు అనుగుణంగా ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలి. రెండవది ఏంటి అంటే పర్మిషన్స్. ఎందుకంటే మనం రేపు ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంటుంది, మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది, రెవెన్యూ పర్మిషన్ ఉంటుంది. ఏ పర్మిషన్ ఉన్నా తప్పకుండా ఆ పర్మిషన్ అప్లై చేయండి. దానికి తగ్గట్టు ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో ఆ గైడ్ లైన్స్ ని పాటించి పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే అంతా సభ్యంగా జరిగితే ఎవరు దాని గురించి మాట్లాడరు. కానీ ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది జరిగినా తప్పకుండా రాష్ట్రం అంతా కూడా దీని మీదనే చర్చ జరుగుతుంది. అందుకోసమే నేను ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో అప్పిరెడ్డి గారు కానీ వారి టీం కానీ నేను కోరేది ఒకటే, ఎందుకంటే మనం తప్పు చేయవద్దు, తలదించుకోవద్దు. మీరు ఒక మంచి కార్యక్రమం తలపెట్టినారు, మీరు తప్పకుండా దీన్ని విజయం సాధించాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మన అవసరాల తగ్గట్టు కూడా మనం ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు తప్పకుండా నా వంతుగా నేను ప్రోత్సాహం చేస్తాను, తప్పకుండా ఈ సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ మీ ఈ ఎగ్జిబిషన్ ఏదైతుందో విజయోత్సవంగా మంచి బ్రహ్మాండంగా నడిపించుకోవాలని చెప్పి, మంచి కలకలాలని చెప్పి, మంచి ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీకు కూడా శుభాకాంక్షలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.